అందరికీ నమస్కారం. మా గురువు ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. తెలుగు సినిమా అంటే అందని ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి. ఈ సినిమాలో ఎంటర్ అవటం, సినిమా రంగంలోకి ఎంటర్ అవటం చాలా కష్టం. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు, ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్తే శ్రీకాంత్ అన్న గొడవ చేయకూడదు, ఏనండి కొంచెం నేను మాట్లాడేది తర్వాత శివాజీ గారు ఏనండి సార్ ప్లీజ్, మీ టైం మా గురువు గారి దగ్గర మాట్లాడుతున్నానండి. పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి. గురువు గారి గురించి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. రెడీ అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను. కొంచెం తప్పుకోబాబు. చెన్నై వెళ్తే ఆ చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా, ఆయన చూశాను. చూడంగానే ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను. వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు. ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా. అప్పటికే 6 ఏళ్ళు అయింది అన్నాడు. నీకే వేషాలు రాలేదంటే ఇంత అందంగా ఉన్నా మాకేం వస్తుంది. నేను ట్రైన్ ఎక్కి వెనక్కి వచ్చాను. వచ్చి తర్వాత ఒక నిర్మాత దగ్గర ఒక 6 నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను. నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు, ఇండస్ట్రీకి ఉండకూడదు, ఇక షాద్ నగర్ వెళ్ళిపోదాం అన్న టైంలో నేను నా ఆప్తమిత్రుడు, నా సొంత సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను. షిరిడి దర్శనం చేసుకొని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతాను, షాద్ నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు థ్యాంక్ యూ బ్రహ్మన్న, సంతోషం మీరు రావటం చాలా ఆనందం, సంతోషం. మా గురువు గారు బర్త్డేకి మీరు రావడం సంతోషం. కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిసి గణేష్ నీకు వేషం ఇస్తాను ఉండు అన్నారు. ఏనా శ్రీకాంత్ అన్న గొడవ చేయకుండా కూర్చోండి అన్న, చాలా ఇంపార్టెంట్ గురువు గారి గురించి మాట్లాడే అవకాశం. మ్యాటర్ కాఫీ ఎంత బాగున్నా ఏగబడితే తీసేస్తారు కదా, ఈగలు వస్తుంటాయి, తోలుతుండాలి. ఈగల ఆలీ అన్న నమస్తే. ప్రస్తుతానికి సార్ అదే ఈగ సార్, అందుకనే దాన్ని తప్పించుకోవడం ప్రయత్నం సార్. అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు. అప్పుడు నాకేం యాక్టింగ్ రాదు, వేషం ఇస్తానంటున్నారు. ఇన్స్టిట్యూట్ చేశాను, కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు. నటుడిని అయ్యాను. తర్వాత కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశారు. నా జీవితం ఊహించని విధంగా ఉంది. కానీ ఈరోజు మా గురువు గారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది. నాకు ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు రా మా ఇంటికి రా అని చెప్పి 5 o'clock ఇంటికి తీసుకొచ్చి నన్ను కేబీఆర్ పార్క్లో ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు. నా జీవితాన్ని ఎట్లా నడవాలి, ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన. కృష్ణారెడ్డి గారికి కేవీ రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది. ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది. ఆయన తీసిన వినోదం చిత్రం గురించి చెప్తాను. ఆయన హీరో విలన్ ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్ట్, సీను వైట్ల లాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథనే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది. ఆయన తీసిన శుభలగ్నం అనే సినిమాని మొగుడు నమ్మేటివేంటి సార్, మావి చిగురు ఏమి సినిమాలు సార్, ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత చలనచిత్ర రంగానికి ఒక కొత్త కథ, పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతున్న ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్తోనే సినిమాలు తీసి కలకాలం నిలబడే గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, లెజెండరీ పర్సన్. ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి, ఆయన కథల్ని ఆయన పాయింట్లను తీసుకొని ఒక 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీ నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరిని ఒరే అని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, ఎంత ముచ్చటేస్తుంటే, నా పూర్వజన్మ సుకృతం కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడిగా పరిచయం అవటం. కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్. మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్. నేను చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే May 9 వినోదం సినిమా రిలీజ్ అయింది, స్టార్ట్ చేశారు. August 12 రిలీజ్ చేశారు. 80-90 రోజుల సినిమా రిలీజ్ చేశారు. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఆంజనేయులు 102 రోజులు సినిమా రిలీజ్ చేసేసారు. సినిమా అంటే ఫటా హిట్ ఫ్లాప్ మన చేతుల్లో లేదు.
సినిమా తీయటం గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం. సంవత్సరాలు సినిమాలు తీయటమేంటి సార్, 4 ఏళ్ళు సినిమాలు తీయటమేంటి సార్, ఎన్ని కుటుంబాలు ఎన్ని థియేటర్లు ఉన్నా. నేను ఎగ్జిబిటర్గా ఒక థియేటర్ ఓనర్గా చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మన థియేటర్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే 40 లక్షలు నాసు. ఇంతకుముందు ఎంత డబ్బు వచ్చేది థియేటర్లో రన్ చేయలేకపోతున్నాం సార్. కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు మీలా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో సినిమాలు తీయాలి. సంవత్సరానికి మీరు 5 సినిమాలు డైరెక్ట్ చేయాలి. దీర్ఘ సుమంగళి బాబా ఏం సినిమాలు సార్ డైరెక్ట్గా తీసింది. పెళ్ళాం ఊరు వెళ్తే ఏం సినిమాలు సార్ ఆయన తీసిన సినిమాలు. ఒక శ్రీకాంత్ అనే అన్నకి ఒక శకం ఒక ఆయన కృష్ణారెడ్డి గారు చేయి పట్టుకొని ఒక దశాబ్దం పాటు నడిపించాడు. ఒక శ్రీకాంత్ని, జీడి చక్రవర్తిని, ఒక జగపతి బాబు, వరుసగా ఫ్లాప్లు ఇస్తున్న జగపతి బాబుకి, జగపతి బాబు నువ్వు స్టార్వి, నువ్వు అమితాబ్ బచ్చన్ లాంటి వాడివి అని చెప్పి ఆయన శుభలగ్నం సినిమా తీశారు. ఆయన ఎంతమందిని పరిచయం చేశారు, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారు. ఎంతోమందికి బ్రహ్మానందం అన్నకి, కోట గారిని, బాబు మోహన్ గారిని, ఆలనా నీ జీవితం అటు ఇటు కానీ నీ జీవితం చిన్న చిన్న వేల చేసుకుని జీవితం నేను స్టార్ని చేశాడన్నా. స్టార్ నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని టాటూ వేయించుకున్నా మన రుణం తీరదు ఆయనకి. గురువుగారికి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలన్నా మనం. ఎంలేలా నీతో ఎంలేలా చూస్తే సాలేవా ఆడు హీరో ఇన్ డైరెక్టర్ అన్నారు ఇండస్ట్రీలో. అప్పుడు నేను ఉండేవాడిని. ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు, లెజెండరీ పర్సన్. గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తెచ్చుకుంటాం సార్, మీకు జన్మలో మీ పేరు చెప్పుకోవాలి, మీ రుణం తెచ్చుకోవాలి. మేము తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వి కృష్ణారెడ్డి పేరుంది సార్. మాకు ఈరోజు ఈ ఆస్తులు, ఈ సామ్రాజ్యం, ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం 9 మళ్ళీ వచ్చిన అమ్మే కదా. 9 జీవితాంతం అమ్మ పోయింది కదా, అమ్మే కదా. మీరే యు ఆర్ మై డాడ్. వినోదం సినిమా టీం, ఆయనతో పనిచేసిన టీం అందరూ ఆ రోజుల్లో ఎంత టీం అండి. మా ఉదయ్ భాస్కర్ మా అన్న నన్ను నటుడిగా పరిచయం చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గర తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటుడిగా పరిచయం అనే గణేష్ బాబుకి స్వాగతం బ్యానర్ కట్టాడు. మా టీం ఎస్వి మనీషా టీం అంటే ఎంత గొప్ప టీం అండి. ఆప్యాయతలు, అనురాగం అది ఎంత గొప్ప. సుచిత్ర మేడం కానీ, శరత్ అన్న కానీ, రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ, దివాకర్ బాబు గారు కానీ, రమేష్ యాదవ్ కానీ, ఎంతమంది ఎంత అద్భుతమైన టీం అండి. ప్రొడక్షన్ ప్రసాద్ కానీ, మేకప్ నాయుడు గారు కానీ, ఒకళ్ళేంటి ఒక మనీషా అంటే ఒక ఫ్యామిలీ. ఎక్కడికి పోయినా మనిషి అంటే ఒక వాల్యూ, ఒక క్రెడిబిలిటీతో నడిచింది ఇండస్ట్రీకి ఒక దశాబ్దం పాటు. అబ్బా నువ్వు మనీషాలో పనిచేస్తున్నావు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న రెస్పెక్ట్ ఉండేది మనీషా అంటే. ద గ్రేట్ శివాజీ రాజా. శివాజీ అనగానే కృష్ణారెడ్డి గారు అంటే ఒక ఆ శకం రావాలి. మా గురువు గారికి మళ్ళీ ఆ యుగం రావాలి. మీరు సినిమాలు తీయాలి. మీకున్న సబ్జెక్ట్ సెన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు సార్. ఎంత గొప్ప కథలు సార్, ఏమి కథలు సార్. ఆ కథలు ఒక్కొక్కసారి నా మనసు బాగోకపోతే నేను కృష్ణారెడ్డి గారి సినిమాలో చూస్తాను. నేను అంత గొప్ప హృదయం మీది, అంత గొప్ప సినిమా మీది. మీరు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో ఎన్నో ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్.